మన అనే మాట మరి వాళ్లకు చాక్లెట్ దొరికినట్టు దొరికింది అనాలనా, అమృతం దొరికినట్టు దొరికింది అని అనాలనా, ఏదేమైనా వాళ్ళు ఎగిరి గంతులేయటానికి, వాళ్ళు భలే బీభత్సంగా ఆనందపడటానికి చాలా గొప్పగా దొరికింది వాళ్ళకి ఆ మాట. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సమస్త సృష్టిని సృష్టించినటువంటి మనందరి కనతండ్రి అయినటువంటి ఆ ఏకైక దేవదేవునికి ఆయన కుమారుడు, ఈ లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విని వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా మరి బ్రతకాలి, జీవించాలి, నడుచుకోవాలి అనే ఆలోచన, ఆశ కలిగి మరి వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈరోజు ఈ నెల యాక్చువల్గా ఆది కాండం గురించి మాట్లాడుకోవాలి. ఆది కాండం 4 సార్లు మినిమం ఈ నెలలో చదవాలి. చదివి అందులో మనకు వచ్చినటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనేటటువంటి మరి అనౌన్స్మెంట్ మనం చేయటం జరిగింది. దాని కొరకు మరి ఈ మాటను సీరియస్గా తీసుకొని ఎంతమంది ఫాలో అవుతున్నారు, చెప్పింది భగవాన్ దాసే కదా అని ఎంతమంది లైట్ తీసుకుంటున్నారు అనేది దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి మనల్ని చదువు 4 సార్లు ఆది కాండం అని చెప్పడు. దేవుడు మాట్లాడే విధానం ఏంటంటే మన సహోదరుల ద్వారానే మనతో మాట్లాడతాడనేటువంటి విషయాన్ని మరి అర్థం చేసుకొని గమనించి దేవునికి విలువిచ్చేటటువంటి వారైతే ఖచ్చితంగా చదివి రేపు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ రాగలరని కోరుకుంటున్నాను. అయితే మరీ ముఖ్యంగా నేను ఈ ఆది కాండం మీ చేత చదివించడానికి గల ముఖ్యమైనటువంటి కారణం అయితే ఒకటి ఉంది. అదేంటిదనంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో క్రైస్తవులుగా మరి ముఖ్యంగా పండితులుగా చలామణి అవుతున్నటువంటి వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే, పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక దూతగా వచ్చి పనిచేసినట్టుగా, ఇంకొక యెహోవాగా వచ్చి పనిచేసినట్టుగా, లేదంటే దేవుడుగా వచ్చి పనిచేసినట్టుగా మాట్లాడుతూ దేవుడు అనేటటువంటి పదంలోనే బహుళత్వం ఉంది అనే విధంగా అలాంటి ప్రయత్నం చేస్తూ అలా చెబుతూ క్రైస్తవ సమాజాన్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం, మరి ముఖ్యంగా విశ్వాసంలో నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి పనేమిటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, స్వనీతిని స్థాపించే ప్రయత్నం అన్నమాట. మాకేదో అర్థమైంది, గ్రంథం రాయించిన దేవుడు ఇలా నమ్మండి, ఇది సత్యం అని తన గురించి తాను పంపించిన తన ప్రియ కుమారుడి గురించి, పరిశుద్ధాత్మ గురించి అనేక విషయాలు క్లారిటీ అయితే ఇచ్చేసాడు బైబిల్లో. ఆజ్ఞల రూపంలో నువ్వు ఎలా నమ్మాలి, ఏ విధంగా నమ్మాలి, ఎవరు ఏంటి అనేటటువంటి విషయాలైతే మర్మముగా ఉంచలేదు. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఓపెన్ గా మాట్లాడకుండా కాస్త మర్మయుక్తంగా అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి ప్రవచనాలు, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు జరిగించబోయేటటువంటి తన సంకల్పం ప్రతిబింబించే విధంగా మర్మయుక్తంగా మాట్లాడటం జరిగింది. పాత నిబంధన గ్రంథంలో ప్రవచన రూపంలో ప్రవక్తల ద్వారా పలికించాడు దేవుడు. అయితే కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత అంతా ఓపెన్ గా వాస్తవాలను తెలియచేసేసాడు మనకు. ఇక మర్మాలంటూ ఏమీ లేకుండా ఓపెన్ గా సమస్తం ఓపెన్ చేసేసాడు. అయితే ఓపెన్ చేసేసి ఫైనలైజేషన్ కూడా మనకి ఇచ్చేసాడు. ఏవి నమ్మితే నిత్య జీవం, ఎలా నమ్మితే నిత్య జీవము, ఎవరు ఏంటి అనేటటువంటి విషయం అయితే ఖచ్చితంగా క్లారిఫికేషన్ మనకి ఇచ్చేసాడు. సమస్తం ఎరిగిన దేవుడు, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, మహాప్రజ్ఞ కలిగినటువంటి దేవుడు, సమస్తం ఎరిగినటువంటి దేవుడు తన ఆత్మచేత అపోస్తులకు బయలుపరిస్తే అపోస్తులు మనకు గ్రంథస్థం చేసి మన చేతికి ఇచ్చారు కొత్త నిబంధన గ్రంథం. అయితే ఈ రోజు ఉన్నటువంటి కొంతమంది మరి వాళ్ళ మనోనేత్రాలు క్లోజ్ అయ్యాయా, లేకపోతే నిత్య జీవానికి వారు అపాత్రులా, ఏదేమైనా కావచ్చు. కానీ
మన ప్రయత్నం ఏంటయ్యానంటే కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు లాగాలి, వాస్తవాన్ని మరి ప్రపంచానికి తెలియచెప్పేటటువంటి బాధ్యత మనకు ఉంది కాబట్టి, మన భుజాన ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం వాస్తవాన్ని తెలియచేసేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. దాని కొరకు ఎక్కడైతే అపార్థం చేసుకొని పాత నిబంధనను అపార్థం చేసుకుంటున్నారో వారందరికీ క్లారిఫికేషన్ నేనొక్కడే కాదు, మన టీం తరఫున మన వాళ్ళందరి దగ్గర ఈ ఆన్సర్ ఉండాలి. రేపటి దినాన బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వచ్చేసి ఏ వచనం చూపించినా కూడా దాని వివరణ, దాని అసలు రంగు, దాని అసలైనటువంటి వాస్తవికతలోనికి మనం వెళ్ళి ఉండాలి. ఆల్మోస్ట్ ఆల్ ముందుగానే అన్ని వచనాలకు అర్థం మన టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్పగలగాలి. ఆ విధంగా మనమందరం రెడీ అవ్వాలి అని అంటే మీరు ఆదికాండం చదవాలి. ఆదికాండం చదివితే ఎక్కడెక్కడ ఏ డౌట్లు మీకు వస్తున్నాయో ఆ డౌట్లకు క్లారిఫికేషన్ కూడా మరి మనం కూడుకున్న రోజు ఖచ్చితంగా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఆ రోజు సమయం ఒకవేళ సరిపోకపోతే ఇదిగో దానికోసం ఇది ప్రతి నెల 4 వారాలు, 4 శనివారాలు, 4 శనివారాలలో ఈ విధంగా మనం కూడుకొని మన ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు నేను క్లారిఫికేషన్ ఇస్తున్నటువంటి పాఠం ఏంటంటే ఆదికాండంలో నుంచి ఒక విషయాన్ని ఎలా అపార్థం చేసుకుని తమ స్వనీతిని ఎలా స్థాపింపబూనుకొనుచున్నారో నేటి కాలపు పరిచయులు, నేటి కాలపు అబద్ధ బోధకులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో నీటిగా మీ ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. దాని కొరకు పౌలు గారు తన పరిచర్య కాలంలో తాను పరిచర్య చేస్తూ పౌలు గారినే అబద్ధికుడుగా చిత్రీకరిస్తూ పౌలు గారు ఒక దొంగ బోధకుడు అని, పౌలు గారిని బ్రతకనివ్వకూడదు అని, పౌలు గారిని చంపేయాలి అని, పౌలు గారి మీద కక్ష కట్టి తిరుగుతున్నటువంటి వాళ్ళందరి గురించి పౌలు గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఎంత బాగుందో ఒక్కసారి చూడండి ప్రియులారా. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. నిజంగా ఈ మాట పలుకుతున్నప్పుడు ఈ మాట కనుక ఇదిగో ఇశ్రాయేలీయులారా మీరందరూ రక్షణ పొందాలనేది నా అభిలాష అనేటటువంటి విషయం మన పౌలు గారు రోమాలో ఉన్నటువంటి అన్య జనాంగానికి రాస్తున్నాడు కాబట్టి ఓకే. కానీ ఇదే డైలాగ్ కనుక ఇశ్రాయేలీయులు వింటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మేము రక్షణ పొందాలా? మేము ఏ ప్రమాదంలో ఉన్నామని రక్షణ పొందాలి? అసలు ఏం మాట్లాడుతున్నాడు ఇతడు? అసలు ఆ మాట ఏంటి? నువ్వు ప్రమాదంలో నువ్వున్నావు, బోధను మార్చినవు నువ్వు, పైగా మాతో మేము రక్షణ పొందాలని ఆలోచిస్తున్నావు అంటే నువ్వు బ్రతకవలసినటువంటి వాడివి కాదు, ఖచ్చితంగా నువ్వు చావవలసిన వాడివి అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళకి అట్లానే అనిపిస్తుంటది ఈ మాట కనుక వింటే. వారి విషయమై 2వ వచనం చూడండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటున్నాడు. ఈరోజు నేను కూడా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటేనండి, నేటి కాలంలో క్రైస్తవులు అనబడినటువంటి వారందరూ కూడా రక్షణ పొందవలేను అనేది నా హృదయాభిలాష. వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థన ఉన్నది, అది నా ఆలోచన. 2వ వచనంలో కూడా వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎస్, నేను కూడా ఈ నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి ఏం మాట్లాడుతున్నానంటే వారికి దేవుని యందు ఆసక్తి, దేవుని యందు ఆసక్తి గలవారు వాళ్ళు. ఈ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా చాలా మంది దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎగ్జాక్ట్ గా ఆ కాలంలో ఏదైతే పౌలు గారు మాట్లాడారో ఈ కాలంలో అదే డైలాగులు నేటికి కరెక్ట్ గా సరిపోతాయి. నేటి కాలంలో ఉన్న బైబిల్ చేత పట్టుకున్నటువంటి క్రైస్తవులు అనబడేటటువంటి వారికి సరిపోతుంది. అయితే ఆసక్తి వారికి ఉంది, కానీ వారి యొక్క ఆసక్తి అట జ్ఞానానుసారమైనది కాదట. ఎలా జ్ఞానానుసారమైనది కాదు? ఎలా కాదు అని అంటే 3వ వచనం. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు, తమ సొంత నీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి లోబడట్లేదు అంటున్నాడు. దేవుని నీతికి లోబడట్లేరట. ఇంతకు దేవుని నీతి ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే ఇదే రోమపత్రిక 3వ అధ్యాయంలో 22వ వచనం. అది అంటే నీతి గురించి మాట్లాడుతున్నాడు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు.
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, అంటే దేవుని కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని చెప్తున్నాడు. మొత్తానికి ఆ నీతి ఎలా వస్తుంది అంటే మనకు విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. అయితే ఎలా నమ్మాలి మరి, ఎలా విశ్వసించాలి మరి అని అన్నప్పుడు 10వ అధ్యాయంలోనే మరలా 10వ అధ్యాయంలో 9-10 వచనాలు చూడండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను, అంటే ఎవరిని, యేసుక్రీస్తును లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలా అంటే 10వ వచనం చెప్తున్నాడు, ఎలా అనగా నీతి కలుగాలంటే మనుష్యుడు హృదయములో విశ్వసించును. నీతి కలుగున్నట్లు మనుష్యుడు ఏం చేస్తాడు, హృదయంలో విశ్వసించును. మరి ఎవరు విశ్వసించును అని అంటే 9వ వచనంలో చెప్పాడు. ఎవరు విశ్వసించాలట, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని, ఆయనను అంటే యేసుక్రీస్తును, దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తును లేపెనని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడుదువు. ఎలా అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను అనేటటువంటి విషయం చెప్పాడండి. సో ఈ మాట ప్రకారంగా చూసుకుంటుంటే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తును లేపాడు. దేవుడు అంటే ఎవరు, మళ్ళా ఎంతమంది దేవుళ్ళు అని అన్నప్పుడు దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ఎవరు అని అంటే అదే పౌలు గారు కొరింథీయులకు మొదటి లేఖ రాస్తూ 8వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడు. ఆ దేవుడు ఎవరిని లేపాడు, యేసుక్రీస్తును లేపాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు ఎవరు అని నమ్మాలి అని అన్నప్పుడు యోహాను గారు ఏం చెప్పారో మనకు తెలుసు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మితే, అలా నమ్మిన యెడల మనకు నిత్యజీవం వస్తుంది అని, యేసు దేవుని కుమారుడు అని ప్రభావంతో రుజువయ్యాడు. ఇదే రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధమైన ఆత్మను బట్టి మృతులలో నుండి పునరుద్ధానుడైనందున యేసుక్రీస్తు ప్రభావంతో నిరూపింపబడ్డాడంటే దేవుని కుమారుడు అని. సో యేసు దేవుని కుమారుడు అని ఎవరైతే నమ్ముతారో లేదా ఎవరైతే ఒప్పుకుంటారో వారిలోనే దేవుడు నేనుంటాను, వారిలోనే దేవుడు ఉంటాడు అనేది అపోస్తలులందరూ కట్టగట్టుకొని ఇచ్చినటువంటి సాక్ష్యం అండి. మీరు జాగ్రత్తగా వినాలి. ఎక్కడ ఉంది అది అంటే మొదటి యోహాను పత్రిక మనందరికి బాగా తెలిసినటువంటి మ్యాటరే. 4వ అధ్యాయం 15వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో యేసు దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటారో, ఎవడు ఒప్పుకొనో వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు అనేటటువంటి విషయం అపోస్తలులు ఇస్తున్నటువంటి సాక్ష్యం. మరి ఈ విధంగా యేసును దేవుని కుమారుడు అని నమ్మాలి, దేవుడు ఒక్కడే ఆయన తండ్రి, దేవుడు ఒక్కడే నమ్మటం మంచిది అనేటటువంటి ఆలోచనతో దేవుడు మనకు బోధిస్తున్నాడు. కొత్త నిబంధన మనకు బోధిస్తుంది. ఇది దేవుని నీతి, ఈ లెక్కల ప్రకారంగా నమ్మండి, ఇలా నమ్మితే మనకు ప్రయోజనం లాభము, ఇలా నమ్మండి అని నమ్మబలికిన దేవుడు ఉన్నది ఒకటైతే ఇంకో విధంగా నమ్మమని అయితే చెప్పడు కదా. ఏదైతే వాస్తవమో దాన్నే నమ్మండి అనేది కదా తెలియచేసేది. ఏదైతే వాస్తవమో అదే నమ్మండి అని మనకు దేవుడు తెలియచేస్తాడు. పరిశుద్ధాత్మ సహాయముతో అపోస్తలుల ద్వారా మనకు తెలియచేశాడు. సో అదే వాస్తవం, ఇలానే నమ్మాలి. ఈ విధంగానే మనకు బైబిల్ అర్థం కావాలి. కానీ ఈరోజు దొంగలు వాళ్ళు రక్షణ పొందాలి అని వాళ్ళు ప్రేమించి సమాధానాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా అపార్థం చేసుకుంటున్నారు, ఎలా వారి స్వనీతిని స్థాపింపబోనుకొనుచున్నారు వాళ్ళు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మీ ముందుంచుతాను. ఒక్కసారి ఆదికాండం తీయండి. ఇప్పుడు 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. దేవుడు మన స్వరూపమందు, మన అనే మాట మరి వాళ్లకు చాక్లెట్ దొరికినట్టు దొరికింది అనాలనా, అమృతం దొరికినట్టు దొరికింది అనాలనా, ఏదేమైనా వాళ్ళు ఎగిరి గంతులేయటానికి, వాళ్ళు భలే బీభత్సంగా ఆనందపడటానికి చాలా గొప్పగా దొరికింది వాళ్ళకి ఆ మాట. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము చాలు. ఇక్కడ వారు మన అనే మాట మాట్లాడారంటే ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నట్టు కదా. అంటే అక్కడ ఇద్దరు దేవుళ్ళు ఉన్నట్టు అనేది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి మాట.
ఏంటి అలా ఎలా అర్థం చేసుకున్నావు, అలా ఎందుకు అర్థం చేసుకున్నావు అని అంటే, అలా అక్కడ లేదు కదా, ఆ విధానంలో ఎందుకు అర్థం చేసుకున్నావు నువ్వు అని అంటే, మరి దీన్ని నేనంటున్నాను, స్వనీతిని స్థాపింపబూనుకోవటం, సొంత నీతిని స్థాపించేటటువంటి ప్రయత్నం అన్నమాట వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ మాట మాత్రమే కాదు, ఇంకొక కొన్ని మాటలు కూడా చూపిస్తాను మీకు. 6వ వచనం 7వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమియో ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడము రండని అనుకొనెను. మొత్తానికి ఇక్కడ కూడా మనము అన్నారు చూడండి. అంటే మనము అంటే అర్థం ఏంటండి? 2-3 ఉంటారు. ఎంత అజ్ఞానులంటే, ఈ నిజంగా మనిషిని నమ్మి బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ్యంలో ఎక్కువ మంది దేవుని మాటల కంటే బైబిల్లో ఉన్న మాటల కంటే చెప్పే మనిషిని ఎక్కువ నమ్మటం, దానివల్లే ఎక్కువ మంది నరకానికి పోతున్నారు, అనేకులు విశాల మార్గంలో నిత్య నాశనానికి వెళ్తారు అనేటటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు చెప్పారయ్యా అంటే, ఎక్కువ మంది వచనాలను నమ్మకుండా మాటలు చెబుతున్నటువంటి పాస్టర్లను నమ్ముతున్నారు. కనుకనే ఆ పాస్టర్లు ఎలా ఓవర్ చేస్తున్నారు అంటే, ఎంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నారంటే, మనము అనంగానే అక్కడ 2-3 దేవుళ్ళు ఉన్నారు, 2-3 దేవుళ్ళే, 2-3 ఉన్నారు, 2-3 దేవుళ్ళే అనే విధంగా నువ్వెందుకు ప్రవేశపెట్టావు, నువ్వెందుకు చొప్పిస్తున్నావు? ఇది ఎంత కామన్ పాయింట్ అంటే, జస్ట్ చిన్నగా మీరు ఆలోచించండి. ఒక విషయం ఏంటి అని అంటే, తండ్రి కొడుకులు 2 కలిసి మనం ఇంటికి పోదాం అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఆయనకు భార్య, ఒక ఆయనకు అమ్మ. ఇప్పుడు ఆవిడ అనుకోవాలి, మనము అంటున్నారంటే ఇద్దరు నా భర్తలే అనాలనా, లేకపోతే ఇద్దరు మనము అని అన్నారు కాబట్టి వాళ్ళు ఇద్దరు నా కొడుకులే అనాలనా, ఇద్దరు నా భర్తలే అనాలనా? ఇప్పుడు మన అన్నప్పుడు తండ్రి ఉంటాడు, కొడుకు ఉంటాడు, బామర్ది ఉంటాడు, ఫ్రెండ్ ఉంటాడు, దోస్తు ఉంటాడు, ఇంకెవరైనా ఉంటాడు. మనము ఆనందనే కట్టగలిపి మనము అనే దాంట్లో అందరినీ కలిపేస్తే ఎట్లా? అసలు ఎంత అజ్ఞానం, ఎంత అమాయకత్వం! అసలు నాకైతే ఇంత విచిత్ర వీళ్ళు బోధ చేస్తుంటే నాకు అర్థమయ్యేటటువంటి విషయం, ఇంత వెర్రిగొర్రెలేంట్రా బాబు వీళ్ళు అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆదికాండము 26వ వచనం ఒక్కసారి చదవండి మీరు, కొంచెం జాగ్రత్తగా. వాళ్ళు చెప్తున్నప్పుడు మనం పెద్దగా ఆలోచించాం, కానీ జాగ్రత్తగా తర్వాత అయినా ఆలోచించే ప్రయత్నం చేస్తే చెప్పేటోడు ఎంత వెర్రోడో మనకు అర్థం అవుతుంది. 26 బైబిల్ చదివే విధానం ఎవరికని తెలుసా? పేతురు అని హైఫన్ ఉంటుంది, పౌలు అని హైఫన్ ఉంటుంది, అంటే మైనస్ లాంటి గీత. ఏమండి, ఇది మామూలుగా మనందరికీ తెలియాల్సినటువంటి విషయం కదా. అంటే అర్థం ఏంటండి? పేతురు అని హైఫను, యాకోబు అని హైఫను, యేసు అని కొత్త నిబంధనలు చూస్తాం, యేసు అని హైఫను. అంటే అర్థం ఏంటి? మాట్లాడుతున్నది యేసు అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మనం బోధం ప్రార్థన చేయడానికి, లేదంటే మనం బోధం లాజరును లేపడానికి అని చెప్పేసి అన్నాడు అనుకో, ఇదిగో మనం అన్నాడు అంటే అందరూ యేసుక్రీస్తులే అని అంటే వాడు ఎంత ఎర్రోడు అనాలి మనం, వాడు ఎంత పిచ్చోడు అనాలి మనం. అదే యాంగిల్లో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ వచనాన్ని 26వ వచనం, దేవుడు అంటే మాట్లాడుతుంది ఎవరు? దేవుడు అని హైఫన్ ఉంది, మైనస్. ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? ఇక్కడ మాట్లాడుతుంది దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇంకొక దేవుడితో మాట్లాడుతున్నారా? లేకపోతే తన కుమారుడితో మాట్లాడుతున్నాడా? లేకపోతే దేవదూతలతో మాట్లాడుతున్నాడా? లేకపోతే అసలు ఏంటి? ఏమైనా చెప్పాడా నీకు? నువ్వు ఏమీ దేవుడు చెప్పలేదు. చెప్పిన దానికి నువ్వు ఊహించుకొని ఎక్స్పెక్ట్ చేసుకుని అక్కడ ఇంకొక దేవుడు ఉన్నాడు అని, సరే యేసుక్రీస్తు ప్రభువు వారు సృష్టి చేసినప్పుడు ఉన్నాడు, ఎందుకంటే సృష్టింపబడక మునుపే నేను పుట్టి తిని అన్నాడు. ఆది సంభూతుడు ఆదిలో సంభవించిన వాడని అన్నాడు. కాబట్టి సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఉండే అవకాశం ఉంటుంది అని అనుకున్నావే అనుకో. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చుగా. మాట్లాడుతుంది దేవుడు, ఇంకో దేవుడితో కాదుగా, తన కుమారుడితో మాట్లాడుతున్నాడు. దీన్ని ఏం ఆలోచిస్తున్నారు? ఎలా అర్థం చేసుకుంటున్నారు? సామెత ఉంటుంది చూసావా, వినేటోడు ఉంటే పంది పురాణం కూడా చెప్తుందట అని ఒక సామెత ఉంటుంది లోకంలో. ఆ టైపులో ఈరోజు బోధకులు మాట్లాడుతున్నటువంటి విధానం విచిత్రం అనమాట. అయితే మళ్ళా సొంతంగా వాళ్ళు దీనికి సమాధానం, కొంతమంది ఏం చెప్పారంటే, పాతకాలంలో అంటే ఓల్డ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అని అంటే, గొప్పోళ్ళు, రాజులు, పెద్దవారు తమను తాము సింగులర్గా మాట్లాడుకోరు. మేము వచ్చుచున్నాము,
అని అంటాడు. వచ్చేది ఆయన ఒక్కడే, కానీ మేము వచ్చుచున్నాము అని చెప్పేసి ఒక బహువచనంలో మాట్లాడుతున్నాం. అలా మాట్లాడి ఉండొచ్చు అని చెప్పేసి కొంతమంది ఎక్స్పెక్టేషన్ చేశారు. కొంతమంది అలా ఎందుకు ఎక్స్పెక్టేషన్ చేశారు అని అంటే, దేవుడు గొప్పడు కాబట్టి అలా కూడా ఉండొచ్చు, అలా కూడా ఉండొచ్చు. కానీ దాన్ని ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయడానికి, దాన్ని కొట్టి పారేసేయడానికి, రెండు చేయడానికి మన దగ్గర ఆధారం లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ 26, 27 కూడా చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు 27 చదవరు, 27 చదివారు అనుకో, దొరుకుతారని చెప్పేసి 27 చదవరు వాళ్ళు. ఎందుకంటే వెంటనే ఏమని చెప్తున్నాడంటే కింద 26 నుంచి చూద్దాం. దేవుడు ఇంకొక చిన్న విషయం కూడా మీకు చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ఆది కాండం కానీ పాత నిబంధన చదివేటప్పుడు అందరూ పొరబడేటటువంటి విషయం, మరి ముఖ్యంగా ఆది కాండం నుంచి ఈ పంచకాండాలు చదివేటప్పుడు బొక్కబొరల పడేటటువంటి విషయం ఏంటంటే, అలా పడకుండా ఉండటం కోసం ఒక విషయం మనకు తెలిసి మన హృదయంలో ఆ విషయాన్ని పెట్టుకొని చదవాలి. ఏంటి అంటే, ఈ సంగతులు జరిగినప్పుడు వెనువెంటనే జరుగుతూ ఉన్నప్పుడు రాయించబడినటువంటి గ్రంథాలు కాదు అని గ్రహించాలి మనం ఫస్ట్. చాలా కాలం తర్వాత కాదు అన్న ఒక 1000 నుంచి 1500 సంవత్సరాలు తర్వాత రాయబడినటువంటి ఇంకా ఎక్కువనే చాలా దగ్గర 2500 సంవత్సరాల తర్వాత మనం ఆలోచన చేస్తే లెక్క కడితే 2000 నుంచి 2500 సంవత్సరాల తర్వాత మోషే గారి ద్వారా రాయబడుతున్నటువంటి విషయం అది. అప్పుడు మోషే గారు రాస్తున్నారు ఎప్పుడో జరిగిన చరిత్రని, పరిశుద్ధాత్మ ఆయనకు బోధిస్తూ ఉన్నప్పుడు. కాబట్టి ఆ విషయం థర్డ్ పర్సన్ రాసేటప్పుడు ఒక విషయాన్ని థర్డ్ పర్సన్ రాస్తున్నాడు. ఎలా రాస్తున్నాడు అంటే డైరెక్ట్ స్పీచ్ లో రాస్తుంటాడు. కొన్ని డైరెక్ట్ స్పీచ్ లో, వెంటనే ఇండైరెక్ట్ స్పీచ్ లో, ఈ రెండు ఒక వచనంలో ఇంకొక వచనంలో ఇవన్నీ దొరుకుతుంటాయి అనమాట. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. దాన్ని గ్రహించగలిగేటటువంటి జ్ఞానం మనకి లేకపోతే మనం బొక్కబొర్ర పడతాం. అలాంటివి చాలా ఉన్నాయి ఈ గ్రంథంలో, ఈ ఆదికాండం లేదా పంచకాండాల్లో. అవి నేను రాను తర్వాత దినాల్లో మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్త. ఇక్కడ 27వ వచనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ చూడండి, మళ్ళా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించడు. 26వ వచనమేమో డైరెక్ట్ స్పీచ్ లో ఉంటుంది, 27వ వచనమేమో ఇండైరెక్ట్ స్పీచ్. మళ్ళా దేవుడు తన అని సింగులర్, మళ్ళా సింగులర్ చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అని చెప్పేసి సింగులర్ గా మాట్లాడాడు 27వ వచనంలో. అలాగే 2వ అధ్యాయంలో ఎక్కడంటే 7, 8 వచనాలు చూసినట్లయితే 8వ వచనం చాలు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి వారు నిర్మించిన నరుణ్ణి అని ఉందా? ఏముందంటే ఇక్కడ తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను అని అన్నాడు చూడు. అంటే అక్కడ ఎంతమంది అయినా ఉండని మనం చేద్దాం, మనము చేయదము అని అంటే మాట్లాడుతుంది దేవుడు, మరొకరితో మాట్లాడుతున్నారు, మరొకరు సహకారి అయి ఉండొచ్చు. జనరల్ గా ఒక మెయిన్ పర్సన్ వర్క్ చేస్తూ ఉంటాడు, ఒక ఇంజనీర్ లేదా ఒక మెకానిక్, బైక్ మెకానిక్, కార్ మెకానిక్ దగ్గరికి వెళ్తాం. అక్కడ మెయిన్ గా వర్క్ చేసేటటువంటి హెడ్ మెకానిక్ ఒక ఆయన ఉంటాడు, ఆయనకు సహకారులు కూడా ఉంటారు పక్కన. ఇప్పుడు ఎవరు చేశారు ఆ పని? ఒక మెకానిక్, మెయిన్ మెకానిక్, ఆయనకు సహకారి అయినటువంటి వ్యక్తి. ఇద్దరు బయట ఉన్నప్పుడు, ఈరోజు గ్యారేజ్ లో కారు ఉంది, మొన్న సార్ ఇచ్చాడు, మనం వెళ్ళి చేద్దాం పదా అని అంటాడు. మనం అనే మాటే మాట్లాడతాడు. అలా మనం అని మాట్లాడినప్పుడు ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళి అక్కడ పని చేసేది ఎవరు? మెయిన్ మెకానిక్. ఆయనకు వస్తువులు అందించేది సహకారిగా అక్కడ నిలబడి అద్దెరా ఇద్దేరా, ఆ పానదేరా అద్దెరా ఇద్దేరా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన సహకారిగా పనిచేస్తా ఉంటాడు అక్కడ. ఇప్పుడు మాట్లాడబడినటువంటి మాట మనం వెళ్దాం, మనం చేద్దాం అనేటటువంటి మాట రాయబడినంత మాత్రాన నువ్వు ఆధారం లేకుండా అపార్థం చేసుకోవటం, జనాల్ని పిచ్చోళ్ళు చేయటం కాదా? తెలివితొక్కతనం కాదా ఇది? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మనం 1, 2, 3, 4 వచనాలు కూడా చూడాలి, ఎక్కువ వచనాలు చూడాలి. ఇప్పుడు 26 నువ్వు చూపించినావు, 27 ఏముంది? సింగులర్ ఉంది. 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, సింగులరే ఉంది. అయినా కూడా నేను ఒప్పుకోను, మన అని ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను వారిని కూడా కలిపేసి దేవుడే అని అంట. దేవుడి నీతి కూడా నాకు అక్కర్లేదు, దేవుడు ఏం చెప్పాడు ఫైనలైజ్ చేసేసి అది నాకు సంబంధం లేదు, నాకు మన అది చాలు దొరికింది. మన అని అంటే కథం. మన అనే మాట దేవుడు మాట్లాడాడంటే ఎవరినైతే మన అని కలుపుకుంటున్నాడో అతను కూడా దేవుడే అని ఫిక్స్ అయ్యి అలానే మాట్లాడతా
అని నువ్వు అంటే గనుక, మీరు అంటే గనుక అలాంటి వాళ్లకు కౌంటర్, అలాంటి వాళ్లకు కాస్త వాళ్ళ బుర్ర ఎలగటం కోసం ఒక మాట చూపిస్తా. ఇదే ఆదికాండం 3వ అధ్యాయం, ఇదే ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం చదవండి అందరూ. 22వ వచనం చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా, అంటే మాట్లాడుతుంది ఎవరు? హైపన్ పెట్టాడు. దేవుడైన యెహోవా మాట్లాడుతున్నది. దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. దేవుడు ఇక్కడ అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా? మీరు చెప్పండి. మాట్లాడింది దేవుడే కాబట్టి నిజమే చెప్పాడు. ఆదాము మనలో ఒకని వంటి వాడు అయిపోయాడు అని అంటే ఇప్పుడు ఆదాము కూడా దేవుడు అయ్యాడు. ఆయన ఎప్పుడు ఎప్పుడు పాపం చేసిన తర్వాత, తప్పు చేసిన తర్వాత ఆదాము గారు కూడా దేవుడు అయిపోయాడు. నీ లెక్కల ప్రకారంగా, నీ లాజికల్ ప్రకారంగా. ఎందుకంటే మనారంగానే దూరిపోతున్నావు కదా. మనారే మాట కనబడితే సారిగా కథం. అక్కడ బహువచనం ఉంది కాబట్టి ఎంతమంది ఉంటారో అంతమంది మొత్తం దేవుని కింద లెక్క కట్టరా, దేవుని కింద లెక్క కట్టుడే పని అని చెప్పేసి నువ్వు కనుక అంటే, మరి నీ లాజికల్ ప్రకారంగా ఇక్కడ మనలో ఒకని వంటి వాడైపోయాడు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళే. మనలో ఒకరి వంటి వాడైపోయాడు అని అంటే దేవుడు అయిపోయాడు. ఎవరు? ఆదాము గారు కూడా ఇప్పుడు దేవుడు అయిపోయినట్టే కదా. ఎందుకంటే అంత సమగ్రం ఆలోచన చేయాలి. ఈ స్వనీతిని స్థాపింపబూనుకునేటటువంటి వారు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట అడ్డంగా దొరుకుతారు. మనం వెయిట్ చేయాలంటే జాగ్రత్తగా. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ స్వనీతిని స్థాపింపబూనుకుని ఏవో వచనాలు చూపించారంటే మనం కంగారే పడకూడదు. ఎందుకంటే అక్కడే కింద మీద జాగ్రత్తగా చదివితే వాళ్ళు దొరుకుతారు, అడ్డంగా దొరుకుతారు. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. ప్రేమించి మీ ముందు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఫైనలైజేషన్ చేసినటువంటి విషయాన్ని నమ్మకుండా వీళ్ళు తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు తమ సొంత నీతిని స్థాపించటానికి వీళ్ళు వచనాలను ఎలా వక్రీకరిస్తున్నారో చూపిస్తున్నాను. ఇక్కడ లేనివి వాళ్ళు ఊహించి ఎలా చెప్తున్నారు? మనాని ఉంది కాబట్టి మేము కాని చేస్తాం అనే విధానంలో చూసారా. సో ఈ విధానంలో ఇప్పుడు 11వ అధ్యాయంలో చూసినట్లయితే వీళ్ళు ఏదో వాళ్ళ తప్పుడు సిద్ధాంతాన్ని చెప్పేస్తున్నాం, జనాల ముందు మెప్పు పొందుతున్నాం, మహా జ్ఞానవంతులుగా అనిపించుకుంటున్నాం అనేటటువంటి భ్రమలో సాగుతూ ఫైనల్ గా దేవుణ్ణి, యేసుక్రీస్తుని అబద్ధీకులుగా చిత్రీకరించడం మాత్రమే కాకుండా వాళ్ళు పట్టుకున్న బైబిల్ని వాళ్ళే అవమానపరుస్తున్నారు. ఎలాగనంటే ఇక్కడ చూడండి 11వ అధ్యాయంలో 6, 7 చదివాం కదా. 7 చూద్దాం ఇప్పుడు. గనక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకున్నాం. ఇప్పుడు మనము అని అనగానే ఇప్పుడు దేవుడు కూడా భూలోకానికి దిగి వచ్చాడా? ఎప్పుడైనా అసలు భూమి మీదకి దేవుడు దిగి వచ్చాడా? దీని గురించి కూడా చాలా మంది అపార్థం చేసుకుంటున్నారండి. ఇంకొక రోజు దీని గురించి కూడా మొత్తం పాత నిబంధనలో, ప్రవక్తల గ్రంథాలలో ఎక్కడెక్కడైతే దేవుడు నేను వచ్చుచున్నాను, దేవుడు వెంచేయుచున్నాడు అనేటటువంటి కొన్ని మాటలు కనబడుతున్నాయి. అవి ఏ కాలపివి? అసలు అలా ఎందుకు దేవుడు మాట్లాడాడు? వచ్చాడంటే ఎప్పుడు వచ్చాడు? దేన్ని వస్తున్నాను అని దేని గురించి మాట్లాడాడు అనేటటువంటి విషయాన్ని కూడా విశ్లేషణ చేయలేకుండా అడ్డగోలుగా ఏదో అక్షరం కనబడింది కదా అని చెప్పేసి అక్షరానుసారులు అక్షరాన్ని బట్టి ఊగిపోతూ అక్షరాన్ని బట్టి సిద్ధాంతాలు పుట్టిస్తున్నటువంటి వారు ఎక్కువైపోయారు. దానివల్ల ఈరోజు ఎక్కువ మంది నరకానికి నడిపింపబడుతున్నారు. సో అందులో నుంచి కొందరినైనా రక్షించాలనేటటువంటి ప్రయత్నమే మనది. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాలి. ఫస్ట్ థింగ్, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ లో మనము దిగిపోదాం, వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకుని. జనరల్ గా పాత నిబంధనలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో దేవుడు దిగి రాలేదు, దిగి వచ్చింది దేవుని దూతలు. సో ఆ దూతల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దూతల ద్వారా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు అని అన్నప్పుడు ఇది కూడా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో విశ్వాసులు ఉండబట్టి దీన్ని కూడా వక్రీకరించి ఈరోజు బోధకులు వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని తప్పుడు సిద్ధాంతాన్ని స్థాపించి ముందుకు సాగిపోతున్నారు. ఇప్పుడు నా ద్వారా మాట్లాడుతుంది ఎవరు? ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరివి? ఒక్కసారి బేసిక్ ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అండి
మనం చదివేటప్పుడు ఖచ్చితంగా ప్రతిసారి చదివినప్పుడల్లా, ఏ సబ్జెక్ట్ విన్నప్పుడైనా, ఎక్కడి ప్రసంగం విన్నప్పుడైనా మన గుండెల్లో, మన హృదయంలో అలా అది ఉంటేనే ఈ గ్రంథం అర్థమవుతుంది. ఎలానంటే ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఆ నుంచి బండెరా వరకు నేర్చుకుంటారు కదా, 1 to 10 వరకు నేర్చుకుంటారు కదా అక్షరాలు. ఎన్ని అక్షరాలు రాసినా, ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా, ఎక్కడి వరకు వెళ్ళినా కూడా ఇవి మర్చిపోకూడదు. ఇవి మర్చిపోకుండా ఉంటేనే ఆ పెద్ద పెద్ద చదువులు వస్తాయి. అది ఎంత ప్రాముఖ్యమో, ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒకటి మీ ముందు ఉంచుతాను. ఎందుకంటే మీరు ఎప్పుడు ఎన్నడూ రానున్నటువంటి కాలంలో మోసపోకూడదు కాబట్టి. మోసం చేస్తున్నటువంటి వారి చేతిలో నుంచి మీరు తప్పించుకోవాలి, కొందరైనా మీరు కూడా తప్పించాలి కాబట్టి ఒకసారి ఈ బేసిక్ వినండి. అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఆత్మపూర్ణుడై పత్రికలు రాశారు. అందులో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఒకటి ఉంది. ఆ పత్రిక ఒక్కసారి చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో, బాగా వినండి, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. బాగా వినండి, దేవుడు మాట్లాడింది. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడారట? ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడారట. ప్రవక్తలు ఎవరు? మనుషులే. ప్రవక్తలు కూడా మనుషులే. ఆ ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఇంతకు ప్రవక్తల అనుకునేటటువంటి ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రవక్తలతో డైరెక్ట్ మాట్లాడాడు దేవుడు. ఈ ప్రవక్తలతో డైరెక్ట్ గా ఏమైనా మాట్లాడారా అని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా అన్నాడు చూడండి. తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడలేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల వీధికి వచ్చెను అన్నాడు. మొత్తానికి ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, దేవుడు డైరెక్ట్ గా ప్రవక్తలతో మాట్లాడలేదు. ప్రవక్తల దగ్గరకు వచ్చింది దూతలు, దేవదూతలు అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. అంత మాత్రమే కాకుండా ఇదే హెబ్రీ పత్రికలోనే ఆన్సర్ ఉంది. కానీ మరి అందరూ అర్థం చేసుకోలేరేమో అనే ఆలోచనతో పాత నిబంధన 2వ దినవృత్తాంతాల గ్రంథం దగ్గరికి తీసుకెళ్లారు. కానీ ఇక్కడ ఆన్సర్ ఎక్కడుంది అని అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు విన్న వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. 2వ వచనం 2వ అధ్యాయం. ఎందుకు విశేష జాగ్రత్త కలిగి ఉండాలి? ఎందుకు ఉండాలి అంటే, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున అనే మాట అర్థమైందండి. ఈ మాట అర్థమైందా? దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం ఏది? ఆ వాక్యము ఆల్రెడీ స్థిరపరచబడి ఉందంట. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రికను రాస్తూ ఉన్నటువంటి కాలం అంటే 1వ శతాబ్దపు కాలంలో, కొత్త నిబంధన పరిపూర్ణంగా మన చేతికి రాక మునుపు ఆయన చెప్తున్నాడు ఆల్రెడీ స్థిరపరచబడి ఉంది అని. ఏంటిది అని అంటే, పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. సో పాత నిబంధన మొత్తం కూడా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము. ఆ వాక్యము స్థిరపరచబడినందున అందులో ఏముంది అని అంటే, ఆ స్థిరపరచబడినటువంటి వాక్యంలో ఏముంది అని అంటే, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా అంతే కదా. పాత నిబంధన కాలంలో ఎవరైనా సరే తప్పు చేశారు అని అంటే వాళ్ళకి శిక్ష వెనువెంటనే వచ్చింది. తప్పు చేసింది, ఆ తప్పుకు శిక్ష పొందింది. ఈ 2 కూడా స్థిరపరచబడి ఉంది పాత నిబంధన గ్రంథంలో. సో దాన్ని బట్టి మనకి ఏం కలగాలి? బుద్ధి కలగాలి. అదే విషయం 1వ వచనంలో చెప్పాడు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి మనం. ఎందుకంటే తప్పు చేసినటువంటి వారు, పాత నిబంధన గ్రంథంలో తప్పు చేసినటువంటి వారు తప్పించుకోలేక న్యాయమైన ప్రతిఫలం పొందారు, న్యాయమైన తీర్పు పొందుకున్నారు వాళ్ళు. సో దేవదూతల ద్వారా పలకబడినటువంటి ఆ వాక్యాన్నే మీరినందుకు వాళ్ళు శిక్ష అర్హులయ్యారు, శిక్షింపబడ్డారు. అలాంటప్పుడు మరి మనం
అంతకంటే మించిన, అంతకంటే గొప్ప రక్షణ మనకొచ్చింది. ఎక్కడ 3వ వచనం ఏం చెప్తున్నాడు? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎలా తప్పించుకుందామో అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమించుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అన్నాడు. సో కొత్త నిబంధనను ఈ విధంగా స్థాపించాడు, స్థిరపరిచాడు, దృఢపరిచాడట దేవుడు. అయితే నేను చెప్తున్నటువంటి మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనకు పరిపూర్ణంగా అర్థం అవుతుంది. 1-2 చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. అది క్లారిటీగా అర్థం కావాలి మనకు. ఆ 2 వచనాలు క్లారిటీగా అర్థం కావాలి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడింది దేవుడు. దేవుడే మాట్లాడాడట. ఎలా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాడు. ఇందుకు ప్రవక్తలతో ఎలా మాట్లాడినట్టు మనం చూసాం. దేవదూతల ద్వారా మాట్లాడాడు. దేవదూతలతో దేవుడు మాట్లాడితే ఆ దేవదూతలు ప్రవక్తలకు చెప్తే ఆ ప్రవక్తలు పితరులకు చెప్పారట. ఇది పాత నిబంధన స్టైల్. అది నానా సమయములలోను అని అంటే ఆది కాండము, ఆదాము మొదలుకొని అనమాట. ఎన్ని రకాలుగానైనా నువ్వు ఆలోచించుకో. నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడట దేవుడు. అలా మాట్లాడింది దేవుడు అనే విషయం మనకు అర్థం కావాలి. ఎక్కడా కూడా డైరెక్ట్ గా దేవుడు మాట్లాడలేదు అనే స్పష్టత నీకు రావాలి. ఈ 1వ వచనంలోను ఎక్కడ కూడా దేవుడు డైరెక్ట్ గా మాట్లాడలేదు. ఫిక్స్, ఫైనల్. ఎక్కడ? పాత నిబంధనలో ఎక్కడా కూడా దేవుడు ప్రత్యక్షంగా డైరెక్ట్ గా మాట్లాడలేదు అనే విషయం మనకు కన్ఫర్మ్ అవ్వాలి. ఇది బేసిక్. ఇది తెలియకపోతే ఎవరికి అర్థం కాదు. అక్షరాన్ని పట్టుకుని మోసపోతారు. ఎందుకంటే అక్కడక్కడ దేవుడు తన స్వరమును, తన కంఠస్వరమును వినిపించను, దేవుడి స్వరము విన్నారు అనేటటువంటి కొన్ని మాటలు కనబడుతుంటాయి పాత నిబంధనలో. ఎందుకంటే ఇది ఛాయ కదా. అక్కడ మర్మయుక్తంగా పలకబడినటువంటి గ్రంథం పాత నిబంధన గ్రంథం కదా. కాబట్టి దాన్ని బట్టి ఆ ఛాయారూపకమైన ధర్మశాస్త్రాన్ని చదివి చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు, నరకానికి నడిపించబడుతున్నారు. అందులో కొట్టుకొని మనం పోకుండా ఉండటం కోసం ఈ క్లారిటీ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. 1వ వచనం పాత నిబంధన గురించి. పాత నిబంధన కాలం మొత్తంలో ఎక్కడ దేవుడు డైరెక్ట్ గా మాట్లాడలేదు. ఏ మానవుడితో డైరెక్ట్ గా మాట్లాడలేదు. కానీ మాట్లాడింది దేవుడే అని గమనించు. మాట్లాడింది దేవుడే. ఎలా? దేవదూతల ద్వారా ప్రవక్తలకు, ప్రవక్తల ద్వారా పితరులకు, మనుషులకు, అంటే మిగతా వాళ్ళందరికీ, అందరితో మాట్లాడారు. 2వ వచనం చూడండి. 2వ వచనం ఇప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు అన్నది చూడండి. ఈ దినముల అంతమందు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఎవరండి ఈ కుమారుడు? కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఇంతకు మాట్లాడింది ఎవరు? దేవుడు. దేవుడే మాట్లాడాడు. దేవుడే మాట్లాడాడు. ఎవరి ద్వారా మాట్లాడాడు? డైరెక్ట్ గా మాట్లాడాడా? ఎవరి ద్వారా మాట్లాడాడంటే కుమారుడి ద్వారా మాట్లాడాడట. ఈ దినముల అంతమందు అని అంటే న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన మొత్తంలో దేవుడు మనతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు అని అంటే తన కుమారుడి ద్వారా మాట్లాడారట. ఇంతకు ఎవరు తన కుమారుడు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనతో మాట్లాడింది దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనతో మాట్లాడింది దేవుడు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యవంతుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నిజం చెప్పారు. ఎక్కడా కూడా ఆయన అబద్ధం చెప్పలేదు, నిజం చెప్పాడు. ఏం చెప్పాడనంటే నా సొంత మాట ఒక్కటి కూడా నేను మాట్లాడలేదు. నేను మాట్లాడింది మొత్తం నా తండ్రి మాటలే, దేవుని మాటలే. ఏం మాట్లాడవలనో ఏం అనవలనో మొత్తం నాకు ఆయన నేర్పించి పంపించాడు అని చెప్పాడు. అందుకోసమే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాట్లాడింది దేవుడు. దేవుడు కొత్త నిబంధన కాలంలో ఎలా మాట్లాడారు? తన కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాట్లాడారు. సో కొన్ని మాటలు మరి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఒకసారి యోహాను సువార్త, యేసుక్రీస్తు ప్రభుల వారు, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాటలు 12వ అధ్యాయము 49వ వచనం చూడండి. 49:50 యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఎలా అనగా నా అంతటా నేనే మాట్లాడలేదు. అంటే ఏ ఒక్క మాట నాది కాదు, నా సొంత మాట ఏమీ లేదు అని సత్యం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకోసమే సత్యవంతుడు ఆయన. నిజం చెప్తున్నాడు. నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో
దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను అని. సో కొత్త నిబంధన కాలంలో దేవుడు మనతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? మొత్తం పాత కొత్త నిబంధనలో మాట్లాడింది దేవుడేనండి. మనతో మాట్లాడింది ముమ్మాటికి దేవుడే, కానీ డైరెక్ట్ గా కాదు. పాత నిబంధనలో దూతల ద్వారా ప్రవక్తలేమో పితరులకు చెప్పారట. కొత్త నిబంధనలో దేవుడు కుమారుడికి నేర్పించి పంపించాడంటే కుమారుడి ద్వారా మనతో మాట్లాడతాడు. అంటే మొత్తం కుమారుని ద్వారానే మాట్లాడారు అని అన్నప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు. కొత్త నిబంధనలో 4 సువార్తల్లో మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడినట్టుగా మనం చూస్తాము. ఆ తర్వాత యేసుక్రీస్తు కాదు కదా మాట్లాడింది. మరి సమస్తం దేవుడు యేసుక్రీస్తు ద్వారానే మాట్లాడారు అని ఎలా కన్ఫర్మ్ చేస్తారు మీరు అనేటటువంటి డౌట్ కూడా ఈరోజు రాకపోవచ్చు, రేపైనా రావచ్చు మీకు. ఒకవేళ మీకు రాకపోయినా ఎదుటి ఎవరైనా ఇలాంటి అడిగారు అనుకో, అప్పుడు మీరు నోటి మీద వేలేసుకొని అవును కదరా అని మీరు ఆలోచించకుండా ఉండడం కోసం దానికి కూడా మీ ముందు ఉంచుతాను. జాగ్రత్తగా చూడండి. కంప్లీట్ గా మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడెక్కడైతే దేవుడు మాట్లాడారో మొత్తం క్రీస్తు ద్వారానే మాట్లాడారు అనేది ఫైనల్. హెబ్రీ గ్రంథకర్త చెప్పినటువంటి మాట నిజం. అంత్యదినముల యందు దేవుడు తన కుమారుడి ద్వారా మాట్లాడాడు అంటే కంప్లీట్ గా కుమారుడి ద్వారా మాట్లాడాడు అని అన్నప్పుడు మరి సువార్తలో మాత్రమే ఆయన మాట్లాడాడు, తర్వాత ఆయన మాట్లాడలేదు కదా అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. ఇది తెలియక కూడా చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. ఇది తెలియక కూడా. సో ఇది కూడా అర్థం అయితే స్పష్టంగా బైబిల్ అర్థం అవుతుంది. అందుకోసమే దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే 16వ అధ్యాయం, ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక మాట. 16వ అధ్యాయము 12వ వచనం చూడండి. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు గలవు, ఇంకా చాలా సంగతులు గలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు, మీరు తట్టుకోలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఎవరు వచ్చినప్పుడు? సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అసలు ఏ మాట అర్థం కాదు వీళ్ళకు. దీన్ని కూడా ఎలా అర్థం చేసుకుంటారంటే, ఇదిగోండి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెప్పాడు కదండి, అందుకోసమే ఆత్మ ఇప్పుడు నాకు వచ్చేసి సర్వసత్యంలోనికి ఇప్పుడు నడిపిస్తున్నాడండి అని మాట్లాడుకుంటారు చాలా మంది. సర్వసత్యంలో అంటే కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం సర్వం పరిశుద్ధాత్మ ద్వారా అందించబడుతుంది అని చెప్తున్నాడు. అది ఎప్పుడు జరిగింది? మొదటి శతాబ్దంలోనే కొత్త నిబంధన పూర్తి అయిపోయింది. అంటే సర్వసత్యం అప్పుడే వచ్చేసింది. ఆ సర్వసత్యం నీకు అర్థం కాకపోతే చేసేది ఏముంది? ఇప్పుడు ఏదో కొత్తగా నడిపిస్తున్నాడు అని అంటే నీ భ్రమ. సమాప్తం కూడా అయిపోయింది. సర్వసత్యం చెప్పేసి గ్రంథస్థం చేసేసి సమాప్తం కూడా చేశారు. సమాప్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు వచ్చేసి బైబిల్లో లేనిది, కొత్త నిబంధనలో లేనిది సర్వసత్యంలో నడిపిస్తున్నాడు అని అంటే అది నీ వెర్రి, నీ పిచ్చితనం తప్ప మరొకటి ఏం లేదు. కాబట్టి ఇలా అపార్థం చేసుకునేటటువంటి వారు కూడా లేకపోలేదు కాబట్టి చెప్తున్నాను. సో వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును అన్నాడండి. వేటిని వినునో వాటిని మీకు తెలియజేయదు, సంభవింపబోవు సంగతులు తెలియజేయదు. పరిశుద్ధాత్మ కూడా తనంతట తాను సొంతంగా ఏం బోధించడట. నెక్స్ట్ మాట 14వ వచనం చూడండి. ఆయన అంటే పరిశుద్ధాత్మ గురించి, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును అన్నాడండి. నా వాటిలోనికి అని, నా వాటిలోనివి అనే మాట మాట్లాడుతుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును అని అంటే పరిశుద్ధాత్మ బోధించే బోధంతా కూడా యేసుక్రీస్తులోనివే అని మాట్లాడుతున్నాడు అని అంటే ఇప్పుడు కొత్త నిబంధన మొత్తం దేవుడు క్రీస్తు ద్వారా మాట్లాడినట్టేగా. ఎందుకంటే పరిశుద్ధాత్మ కూడా క్రీస్తు నామములోనే కదా పంపించింది. నా నామమును పంపుకో పరిశుద్ధాత్మ అని 14వ అధ్యాయం యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు కదా. సో యేసుక్రీస్తు నామమున పంపబడినటువంటి పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ కూడా క్రీస్తుకు దేవుడు బోధించిన విషయాలే, క్రీస్తులోని విషయాలే, క్రీస్తు దగ్గర ఉన్నటువంటి విషయాలే ఆ పరిశుద్ధాత్మ అపోస్తులకు తెలియచేయడం జరిగింది. ఆ విధానంలో కరెక్ట్ గా మనం ఆలోచిస్తే దేవుడు కొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా అనగా తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. మొత్తం అనే విషయం మనకు అర్థం కావాలి. ఇంకా కొంచెం డీప్ గా ఆలోచించేటటువంటి వారు మరి ప్రకటన గ్రంథం
ఏంటి అని ఒకవేళ ఆలోచించాలనుకో, ప్రకటన గ్రంథం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా, అసలు ప్రకటన గ్రంథం మొత్తం, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చాడట, యేసుక్రీస్తుకు చెప్పాడట. ఎందుకు చెప్పాడు? నువ్వు నీ దాసులకు తెలియజెప్పు అని అనే విషయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంటుంది. భలే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కాకపోతే అజ్ఞానులకు మనోనేత్రాలు, గుడితనం కలగజేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి అర్థం కాదులేండి, ఇవి అర్థం కాదు. ఒకటి చూడ ఎంత బాగుంటుందో, యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు, యేసుక్రీస్తు ప్రభువు తన దాసులు అంటే అపోస్తలులకు కనబరచడం కోసం దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఇది. దేవుడు ఆయనకు అంటే యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షత. చాలా ఎంత అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ మాటలను బట్టి కూడా మనం ఆలోచించవచ్చు, దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు. ఇక్కడ దేవుడు ఆయనకి ఇచ్చాడు, దేవుడు ఇంకొక దేవునికి ఇవ్వలే, దేవుడు తన కుమారునికి ఇచ్చాడు అనే ఇంకిత మిస్ అయింది ఈరోజు దొంగ బోధకులకు, క్రైస్తవ బోధకులకు. కాబట్టి ఈరోజు ఎలా అపార్థం చేసుకుంటున్నారని అంటే తమ సొంత నీతిని స్థాపించే ప్రయత్నం. సో ఇప్పుడు మనకి ఇక్కడ అర్థం కావాల్సినటువంటి పని ఏంటి అంటే, విషయం ఏంటంటే, దేవుడు ఎక్కడా కూడా డైరెక్ట్ గా మాట్లాడలేదు, దేవుడు ఎక్కడా కూడా భూలోకానికి రాలేదు. పాత కొత్త నిబంధన మొత్తం 66 పుస్తకాలు ఎక్కడ చూసినా కూడా దేవుడు డైరెక్ట్ గా మాట్లాడలేదు అని అంటే, డైరెక్ట్ గా మాట్లాడలేదు అన్నప్పుడు ఇంకా భూలోకానికి వచ్చే అవకాశం ఉందా? సో పాత నిబంధన మొత్తం దేవదూతల ద్వారా అంటే, ఇప్పుడు ఆదికాండం 11వ అధ్యాయంలో చెప్పబడిందే, మనము వాళ్ళు దిగి వచ్చింది ఎవరో తెలుసా? దేవదూతలు, 3 దేవదూతలే. ఆదికాండం 11వ అధ్యాయంలో మనము దిగిపోయి 7వ వచనంలో మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు జీవితపరండి అనుకునేను. అక్కడ మనము అంటే ఎవరో తెలుసా? వాళ్ళు దేవదూతలు. ఎక్కడ మనకు ప్రత్యక్షంగా తారసపడతారు అని అంటే వారు 18వ అధ్యాయంలో చూస్తాం. మనం ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా కనబడేను అంటే యెహోవా అసలు కనబడతాడని అక్షరాన్ని పట్టుకోకూడదు. పాత నిబంధన ఛాయారూపకమైనది, నీడ కనపడుతుంది. ఆ నీడను చూసి నిజం అని అనుకోకూడదు. ఈరోజు వీళ్ళు బొక్కబొర్ల పడుతుంది అక్కడే. ఇంకా విచిత్రం ఏంటంటే, ఇక్కడ మనము దిగిపోయి, క్షమించండి 18వ అధ్యాయం కదా, యెహోవా కనబడెను. తర్వాత 2వ వచనం, అతడు కన్నులెత్తి చూచినప్పుడు, అతడు అంటే అబ్రహాము గారు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారము వాకిట నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తు నిలబట్టుకు వంగి. 3 మనుషులు కనబడరాట. ఫస్ట్ యెహోవా అన్నాడు, తర్వాత 3 మనుషులు అని అన్నాడు. 3 మనుషులు అంటే దేవదూతలు వస్తున్నారు. ఆ దేవదూతలు వచ్చారంటే వాళ్ళు పంపించిన దేవుడు పంపించాడు. కాబట్టి మీరు పాత నిబంధనలో తెలియక దేవుడే వచ్చాడు అనేటటువంటి ఆలోచనతో వాళ్ళను దేవదూతలను స్వీకరించటం, విందు చేయటం, ఇదంతా జరిగింది. అయితే ఇక్కడ చాలా మంది క్రైస్తవుల పేరట పెద్ద పెద్ద బోధకులుగా చలామణి అవుతున్నటువంటి వారు చాలా మంది ఈ 3 ఎవరు అని అంటే వాళ్ళ సొంత నీతిని ఎలా స్థాపించారో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ 3 దిగి వచ్చారు అబ్రహాం దగ్గర అని మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు మన మాట లెక్క చేయరు. అలానే అక్కడ ఉందా అని మనం అడిగామనుకో, మా అయ్యగారు చెప్పారు అని అంటే, అసలు మా అయ్యగారి గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? పౌలు గారి గురించి కానీ, అపోస్తలుల గురించి కానీ, యేసుక్రీస్తు ప్రభు గారి గురించి కానీ వాళ్ళెవరికి ఇవ్వనంత బిడపిస్తారనమాట. అసలు మా అయ్యగారు అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఎందుకంటే ఈరోజు దేవునికి కూడా లేనంత స్థానం పాస్టర్లకు ఇచ్చారు వాళ్ళు వాళ్ళ గుండెల్లో. అందుకోసమే వాళ్ళు మోసం చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పినా విని ముందుకు సాగుతున్నారు, మోసపోతున్నారు. కానీ కొంతమంది ఇలా చెప్తే, ఇక్కడ కొంతమంది 3 అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని కొందరు చెప్తే, కొంతమంది కొంచెం తెలివిగా ఏమని ఆలోచిస్తున్నారు అని అంటే 19వ అధ్యాయంలో ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ అని ఉందండి అక్కడ. అంటే 2 దేవదూతలు, ఇక్కడ 3 వచ్చారు. ఒక ఆయన అబ్రహాం దగ్గర నిలబడ్డారు, 2 సొదొమ గొమొరాకి వెళ్ళారు. సో ఇప్పుడు వచ్చిన 3లో 2 దేవదూతలండి. ఓకే, 2 దేవదూతలు, కానీ ఒక ఆయన మాత్రం దేవదూతగా దేవుడు. మరి దేవుడు భూలోకానికి రాడు, దేవుడు కనబడడు, దేవుడు రాడు అని చెప్పారు కదా. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గల వాడై ఉన్నాడు అనేటటువంటి విధంగా మరి అపోస్తలులు చెప్పారు కదా. వాళ్ళు ఏమైనా అబద్ధం చెప్పారా?
దేవుణ్ణి ఏ మానవుడు దేవుడిని చూచి ఉండలేదు ఇప్పటి వరకు అనేటటువంటి విధంగా అపోస్తలులు చెప్పారు కదా. వాళ్ళు ఏమైనా అబద్ధం చెప్పారు? ఆత్మపూర్ణులైనటువంటి వాళ్ళు అని మనం క్వశ్చన్ అడుగుతామేమోనని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఇక్కడ ఒక ఆయన యెహోవా, ఇద్దరు దేవదూతలు అన్నాం కదా. ఆ ఒక ఆయన ఏ యెహోవా అనుకుంటున్నారు మీరు? ఏ యెహోవా అనుకుంటున్నారు మీరు? ఆయన యేసుక్రీస్తు అనే యెహోవా. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా యెహోవాగా వచ్చాడు. ఆయన కూడా దేవునిలో ఒక భాగం, ఒక పార్టు అని చెప్పేసి యేసుక్రీస్తు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు అని మాట్లాడుతున్నారు. దానికి ఆధారం ఏమైనా చూపించగలవా మహానుభావ అని అంటే అది మా నీతి, మా సొంత నీతి. కానీ నేను ఆధారం చూపిస్తాను నమ్ముతావా అని అంటే మనం ఆధారం చూపించినా నమ్మరు వాళ్ళు. ఇక్కడికి వచ్చిన ముగ్గురు కూడా ముగ్గురు దేవదూతలే తప్ప దేవుని తరఫున వచ్చి మాట్లాడుతున్నారు, దేవునికి ప్రతినిధులుగా వచ్చి మాట్లాడారే తప్ప వారిలో యేసుక్రీస్తు లేరు, దేవుడు లేడు, పరిశుద్ధాత్మ లేరు. ముగ్గురు దేవదూతలే అనేటటువంటి విషయం కన్ఫర్మ్ చేసేటానికి బైబిల్లోనే ఒక వచనం ఉంది. కన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈరోజు నమ్మే స్థితిలో ఎందుకున్నారు? ఎందుకంటే మనం చెప్తే వాళ్ళు నమ్ముతారు, మనం చెప్తే నమ్మరు. వాళ్ళకు చక్కటి ఫేమస్ వాక్చాతుర్యంతో బోధించే బోధకుడు కావాలి, జ్ఞానాతిశయంతో బోధించేటటువంటి బోధకుడు కావాలి. అంతే తప్ప వాక్యానుసారముగా చెప్పేటటువంటి బోధకుల మాటలు ఎందుకు వింటారండి వాళ్ళు? ఇప్పుడు ఇక్కడ 18వ అధ్యాయంలో మన అబ్రహాము గారి దగ్గర ముగ్గురు దేవదూతలు విందు ఆరగించారు. అబ్రహాము గారు విందు చేశారు, ఆతిథ్యం ఇచ్చారు. తర్వాత 19వ అధ్యాయంలో ఇద్దరికి లోతు గారు ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చినప్పుడు పుచ్చుకున్నారు. అక్కడ ఇద్దరు దూతలు తిన్నారు, ఇక్కడ ముగ్గురు దూతలు కూడా తిన్నారు. అంటే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన వారు ఇద్దరు. ఎవరెవరు? ఒక ఆయన అబ్రహాము గారు, ఇంకొక ఆయన లోతు గారు. అయితే వాళ్ళకి తెలియదు, వారు దేవదూతలకే మేము ఆతిథ్యం ఇచ్చామనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకు తెలియకుండానే మేము దేవునితోనే మాట్లాడుతున్నాం, దేవుడే మా దగ్గరికి వచ్చాడు అనేటటువంటి ఆలోచనతోనే వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళకి తెలియకనే వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు అనేటటువంటి విషయం నేను సొంత మాట చెప్తే మీరు నమ్మకండి. నేను సొంత మాట వాళ్ళ లెక్క సొంత మాటలు నేను చెప్పను. నేనేం చెప్తాను అని అంటే వచనం చూపిస్తా. ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక తీయండి, పాఠం ముగించేద్దాం. ప్రస్తుతానికి ఒక వచనం చూపిస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చూడండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోకండి. దాని వలన కొందరు అన్నారు. అంటే ఇటు అబ్రహాము గారు, అటు లోతు గారు. బైబిల్ మొత్తంలో వీళ్ళిద్దరే కనబడతారు. అటు కొందరు ఎరుగకయే, వాళ్ళకి తెలియక అని నేను అనట్లే, బైబిల్ చెప్పింది. ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఎవరికి ఆతిథ్యం చేసిరి? దేవదూతలకు. కొత్త నిబంధన కదండి ఇది. ఒకవేళ అక్కడ యేసుక్రీస్తు ప్రభువు గారు ఉంటే ఇదిగో తెలియకుండానే అబ్రహాము గారు యేసుక్రీస్తుకు ఆతిథ్యం ఇచ్చారు పాత నిబంధనలో అని చెప్పొచ్చు కదా ఆ విషయం. ఇది కొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభువు వారు బయలుపడినటువంటి నిబంధన. యేసుక్రీస్తు ప్రభువు వారు తన గురించి కంప్లీట్ గా ఓపెన్ అప్ గా మాట్లాడబడినటువంటి నిబంధన కదా. అక్కడికి వచ్చింది ఇద్దరు దేవదూతలు, ఒక యేసుక్రీస్తు ప్రభువు వారు, లేదంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆతిథ్యం ఇచ్చారు తెలియకుండానే. దేవదూతలకి ఇవ్వటం కంటే యేసుక్రీస్తుకి ఇవ్వడం గొప్పే కదా, మరి ఆ విషయం రాయాలి కదా. తెలియకుండానే యేసుక్రీస్తుకి ఆతిథ్యం ఇచ్చారు ఒకప్పుడు అనే విషయం చెప్తే ఇంకా బాగుంటుంది కదా. కానీ ఏం చెప్పారు? దేవదూతలు అన్నారు. ఆత్మపూర్ణుడైనటువంటి పౌలు గారు చెప్పారు అని అంటే, ఆ ఆత్మ పౌలు గారికి తెలియచేశారు అని అంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఎవరి సంగతులు తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ సంగతులు అని అంటే యేసుక్రీస్తులో నుంచి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు కూడా అబద్ధం చెప్పినట్టేనా ఇక్కడ? అరే బాబు నేను కూడా ఉన్నాను అక్కడ అనేటువంటి విషయం యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్పారు కదా. ఎందుకంటే ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు గారి ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు అనే విషయం మనకు తెలిస్తే ఎంత బాగుంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే దూతలు కాదు, యేసుక్రీస్తే దేవుడుగా యెహోవాగా వచ్చాడు అనేటటువంటి దొంగలందరూ ఎవరిని దొంగగా చిత్రీకరిస్తున్నారు? ఎవరిని అబద్ధికులుగా చిత్రీకరిస్తున్నారు? తెలియకుండానే వీళ్ళు బైబిల్ని పచ్చిగా డైరెక్ట్ గా అవమానపరుస్తున్నారు వీళ్ళు. మనం ఇలా ఉంది కాబట్టి ఇలా అది ఎక్కడ అనుకొని ఊహించో ఎక్స్పెక్టేషన్ చేసో మన సొంత నీతిని స్థాపించే ప్రయత్నమే చేయట్లేదు. చూడండి,
మనం ఏ స్టేట్మెంట్ ఇచ్చినా, మనం ఏ మాట మాట్లాడినా దానికి రిఫరెన్స్ చూపించే మాట్లాడతాం. రిఫరెన్స్ లేదు అని అంటే నోరు మూసుకొని కూర్చోడమే. ఇలా మాట్లాడాలి, బోధ ఇలా చెప్పాలి. మన అని ఉంది కాబట్టి ఇక కలుపు కలుపు కలుపు, ఇక కలుపు అందరినీ కలిపేసే. అక్కడ అజ్ఞానం కాదది, తెలుగుతొక్కతనం కాదది. నువ్వు ఒక్కనివే పోక నరకానికి, మిగతా వాళ్ళని కూడా గుంజుకుపోవటం అంటే అది. పరిచయులు శాస్త్రుల గురించి మాట్లాడుతూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభువు గారు మత్తయి సువార్తలో. వాళ్ళు ప్రవేశించగా వాళ్ళు ప్రవేశించరు, ఇంకెవరిని ప్రవేశింపనియారట పరలోక రాజ్యంలో. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళే. నిజంగా పరలోకానికి వారు వెళ్ళరు, వారు రారు, ఇంకెవరు రాకూడదు అనేటటువంటిదే ప్రయత్నం. కాబట్టి ఈరోజు అబద్ధ బోధకులు ఎక్కువ మంది ఉన్నారు, అనేకులు అని చెప్పాడు. సో ఆధారాలతో మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఇంకా మిగిలినటువంటి విషయం ఏంటంటే, ఇంకా మిగిలినటువంటి అదే ఆది కాండంలో యేసుక్రీస్తు ప్రభువు వారు దేవదూతగా వచ్చాడట. అబ్రహాముతో మాట్లాడారట, హాగరుతో మాట్లాడారట, యాకోబుతో మాట్లాడారట, మోషే గారితో మాట్లాడారట, యెహోవా దూతగా మాట్లాడారట. నమ్ముతున్నారు జనాలు. ఎంత వెర్రి వెంగళప్పలు అని అంటే, చెప్పేటోనికైతే బుద్ధి లేదని అనుకో, వినేటోడికైనా ఉండొద్దు బుద్ధి. దొందే అన్నట్టుగా. వాటన్నిటికీ ఆధారాలతో, ఉట్టి మాటలతో కాదండి, ఆధారాలతో నిరూపించి చూపిస్తాను. నెక్స్ట్ క్లాస్లో దేవదూత, యెహోవ దూత అనేటటువంటి రూపంలో వచ్చింది. దేవుని దూతన యేసుక్రీస్తా అనే విషయాలు ఎక్స్పెక్టేషన్ చేసి చెప్పను నేను. వచనాధారాలతోనే చూపిస్తాను వచ్చే వారంలో. అప్పటి వరకు మరి మీరు జాగ్రత్తగా చదువుతూ ఉండండి. ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలవంచినట్లయితే చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందువాసుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, నా తండ్రి, ఇదిగోనైనా